తమిళనాడు పాలిటిక్స్ గంట గంటకు మారిపోతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు యత్నాలను మరింత స్పీడప్ చేసింది టీవీకే. గవర్నర్ విశ్వనాథ్తో భేటీ అయ్యారు టీవీకే చీఫ్ విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు కావలసిన సంఖ్యాబలం ఉందని, అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని కోరినట్టు సమాచారం. విజయ్ అపాయింట్మెంట్ కోరడం వల్ల అంతకు ముందే కేరళ పర్యటనను రద్దు చేసుకున్నారు గవర్నర్ విశ్వనాథ్. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీని గవర్నర్ పిలవలేదని కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. రేట్ అప్డేట్స్ మదర్ నడి తెలుసుకుందాం. మదర్, గవర్నర్ తో విజయ్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 11 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ అనేది కూడా కోరారు చంద్రిక. 11 గంటలకు విజయ్ గవర్నర్ తో భేటీ అవుతారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానించాల్సిందిగా నిన్న సాయంత్రం ఒకసారి భేటీ అయ్యారు. ఆ సందర్భంలోనే సంఖ్యాబలం సంబంధించినటువంటి మద్దతుకు సంబంధించినటువంటి లేఖలో కేవలం 112 మంది ఎమ్మెల్యేల పేర్లు ఉండడం చూసి ప్రభుత్వ ఏర్పాటుకు తాను ఆహ్వానించలేదు. సంఖ్యాబలం పూర్తి స్థాయిలో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో 118 మంది, వారితో ఆ సంఖ్యాబలంతో రావాల్సిందిగా విజయ్కి సూచించారు గవర్నర్. దాంతో నిన్న సాయంత్రం తర్వాత అదవర్జున్ కూడా గవర్నర్తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయనతో చర్చించారు. అప్పుడు కూడా గవర్నర్ సుముఖత వ్యక్తం చేయలేదు. ఇప్పుడు మరొకసారి టీవీకే అధినేత విజయ్ గవర్నర్తో భేటీ అవుతున్నారు. కీలకంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైనే చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సంఖ్యాబలంపైనే ప్రస్తుతం ఇంకా సస్పెన్స్ అనేది కూడా కొనసాగుతూ ఉంది. టీవీకేకు సొంతంగా 108 మంది ఎమ్మెల్యేల సంఖ్య ఉంది. అయితే దాంట్లో విజయ్ 2 స్థానాల్లో కూడా గెలుపొందారు. ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన 107 స్థానాలు ఉంటాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నిన్న మద్దతు అనేది కూడా ప్రకటించింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో సంఖ్యాబలం చూసుకుంటే 112కు అది చేరుతుంది. ఇంకా 5 మంది ఎమ్మెల్యేల మద్దతు అనేది కూడా కావాల్సి ఉంది. దాంతో వాటికి సంబంధించిన ఏర్పాట్లపైన ప్రస్తుతం విజయ్ ఫోకస్ అంతా కూడా నడుస్తూ ఉంది. వామపక్షాలు ఇప్పటికే మద్దతునివ్వమంటూ కూడా ప్రకటించాయి. ఇక అన్నా డిఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయంటూ కూడా నిన్న సాయంత్రం నుంచి జోరుగా ప్రచారం సాగుతుంటే ఆ 2 పార్టీలకు సంబంధించిన కీలక నేతలు ఆ అంశాన్ని తోసిపుచ్చారు. తామిద్దరం కూడా బద్ధ శత్రువులు రాజకీయంగా, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా విజయ్కి ఒక మ్యాండేట్ ఇచ్చారు తమిళనాడు ప్రజలు. ఆ మ్యాండేట్ ను గౌరవించి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదు బ్యాక్డోర్ లో. దాంతోపాటు విజయ్ చేసేటువంటి ప్రయత్నాలను కూడా తాము అడ్డుకోపోము. దాంతోపాటు మరొక 6 నెలల పాటు కూడా విజయ్ని ఎలాంటి విమర్శలు కూడా చేయమంటూ ఇప్పటికే డిఎంకే ప్రకటించింది. ఇక అన్నా డిఎంకే కూడా విజయ్తో వెళ్లేది లేదు. దాంతోపాటు డిఎంకేతో కలిసే ప్రసక్తే లేదంటూ కూడా వారు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక చిన్న పార్టీలే చాలా క్రూషియల్ రోల్ అనేది కూడా ప్లే చేసేటువంటి అవకాశం ఉంటుంది. అన్నా డిఎంకేలో ఉన్నటువంటి ఒక కీలక భాగస్వామి పిఎంకే పార్టీకి ఒక 4 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐయుఎంఎల్కు 2, వామపక్షాలకు 2 ఇట్లా ఉన్నాయి. వాటందరినీ కలుపుకొని వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి యోచనలో ప్రస్తుతానికైతే విజయ్ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన తను ఒకవైపు సంప్రదింపులు చేస్తూనే మరొక అంశం లీగల్ గా తను ఫైట్ చేయాలి, గవర్నర్ పైన సుప్రీంకోర్టును ఆశ్రయించాలనేటువంటి ఆలోచనలో తన టీం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు అనేటువంటి అంశంతో సుప్రీంకోర్టులో ఫైట్ చేయాలని కూడా టీవీకి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే సుప్రీంకోర్టు ఏ మేరకు వాటికి సంబంధించినటువంటి ఊరటనిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. గవర్నర్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, ముఖ్యంగా గవర్నర్ ఆఫీస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే స్పీకర్కి సంబంధించినటువంటి కొన్ని విచక్షణ అధికారాలు అనేది కూడా ఉంటాయి. వాటిని ఓవర్లాప్ అనేది కూడా చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వాటికి సంబంధించి సుప్రీంకోర్టు ఎట్లాంటి మార్గదర్శకాలు ఇస్తాయి, ఒకవేళ సుప్రీంకోర్టును కనుక ఆశ్రయిస్తే వాటికి సంబంధించిన విచారణ ఇవంతా కూడా కొంత సమయం అనేది కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గా ఇంటర్ఫియర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాకపోతే సూచన మాత్రం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సూచనను గవర్నర్ తప్పక పాటించాలనేటువంటి ఇది కూడా లేదు. దాంతోపాటు టీవీకేకు స్పష్టమైనటువంటి 118 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం అనేది కూడా లేదు. కాబట్టి ఆ అంశాన్ని గవర్నర్ ఆఫీస్ సుప్రీంకోర్టుకు తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈలోపు ఆ సంఖ్యాబలాన్ని తను సాధించుకోవడం పైనే ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఇక అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకే సంబంధించినటువంటి ప్రభుత్వ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారనేటువంటి వార్తలు కూడా ఉన్న నేపథ్యంలో వారిని
పార్టీలోకి తీసుకొచ్చుకోవడమా, లేకపోతే ఎవరిదైనా ఒక పెద్ద పార్టీకి సంబంధించినటువంటి మద్దతుతోటి గవర్నమెంట్ ఫామ్ చేయడమా, ఇట్లాంటి అంశాలు అయితే ఆప్షన్స్ అయితే విజయ్ ముందు ఉన్నాయి. వాటిలో విజయ్ ఏది చూస్ చేసుకుంటారనే దానిపైన స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. గవర్నర్ తో అయితే ప్రస్తుతానికైతే భేటీ అనేది కూడా కొనసాగుతుంది. భేటీ తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశాలపైన, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక స్పష్టత వస్తుంది. అన్ని అనుకున్నట్టుగా సాగితే ఈ 11 గంటలకల్లా విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటే దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా తాను చేసుకున్నారు. బట్ అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల తాను ఈ రోజు ప్రమాణ స్వీకారం అయితే చేయట్లేదు. ప్రస్తుతానికైతే గవర్నర్ తో భేటీ అనేది కూడా కొనసాగుతోంది. చంద్రిక.